హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో 2 రకాల హెల్దీ డ్రింక్స్ చూపిస్తున్నానండి. స్వీట్ రెసిపీస్ చాలా బాగుంటాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా రోజుకొక కప్పు తిన్నా ఎంతో మేలు, చాలా ఆరోగ్యము. పిల్లల కాడ నుంచి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. 2 రకాల రెసిపీస్ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా చూపించబోయేది మఖనాతో, ఫూల్ మఖనా అంటారు కదండి, వాటితో చేసుకునే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. పొద్దున్నే ఒక కప్పు తిన్నా పొట్ట టైట్గా ఉంటుంది, మనకు ఆకలి కూడా ఉండదండి. డైట్ చేసే వాళ్ళకైతే మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఫూల్ మఖనా అంటే తామర గింజలు అంటారండి. ఇవి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. అలాగే దీంట్లో ఫ్రూట్స్ను యాడ్ చేస్తాం అంతే తప్ప వేరే ఏమీ వేయము. కాబట్టి హెల్దీ అయిన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు ఫూల్ మఖనా తీసుకున్నానండి. ఫూల్ మఖనా అంటే తెలుగులో తామర గింజలు అంటారు, ఇంగ్లీష్లో లోటస్ సీడ్స్ అని అంటారు. వీటిని ఒక కప్పు తీసుకున్నాను. ఈ ఫూల్ మఖనాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఫూల్ మఖనాలో ఫైబర్తో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి పలు ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఈ ఫూల్ మఖనాని రోజు వాడడం వల్ల మనకు గుండె జబ్బుల నుండి అలాగే క్యాన్సర్ నుంచి కూడా చాలా రక్షణ ఉంటుందండి. కాబట్టి మీరు డైలీ డైట్లో ఇది వాడుకోవచ్చు. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. కలర్ చేంజ్ అయ్యాక మనం ఇక్కడ ఒకటి తీసుకొని తుంచి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు. మనకు స్టార్టింగ్ మెత్తగా ఉంటాయండి. ఇలా ఫ్రై అయ్యాక చూడండి, ఇలా తుంచితే మనకు ఇలా పౌడర్ లాగా వస్తుంది. ఇప్పుడు రెడీ అయిపోయాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 కప్పు పాలు తీసుకుంటున్నాను. మీరు కాచి చల్లార్చినవైనా తీసుకోవచ్చు, పచ్చి పాలైనా తీసుకోవచ్చు అండి. కొంచెం చిక్కగా ఉంటాయి కాబట్టి 1.5 కప్పు తీసుకొని అలాగే దీంట్లోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు పాలకు 1 కప్పు నీళ్లు వేసుకొని వీటిని ఐ ఫ్లేమ్లో పెట్టి పాలు మరిగించుకోవాలన్నమాట. ఒక మరుగు వచ్చే వరకు చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మరుగు వచ్చాక వీటిని 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. 1 నిమిషం పాటు మరిగించుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవి 1 నిమిషం పాటు మరిగాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. నేను ఇక్కడ బాదం, కాజు, పిస్తాని పొడి చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నానబెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని కూడా పేస్ట్ లాగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలిసినాక 1 నిమిషం పాటు మరిగించుకొని మళ్ళీ 1 నిమిషం తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మఖనా ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు తింటూ ఉన్నప్పుడు క్రిస్పీగా కూడా ఉంటాయండి ఫ్రై చేయడం వల్ల. ఇలా ఇవి వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము పంచదార వేసుకోలేం కదా, మీరు కావాలంటే పాలలో స్టార్టింగే పంచదార వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేస్తున్నాను, ఒక పావు కప్పు వేస్తున్నానండి. మీరు ఒకవేళ పంచదార వద్దు అనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం మాత్రం స్టవ్ ఆఫ్ చేశాక కలిపేసుకోవాలి. ఇప్పుడు పంచదార మొత్తం కరిగే వరకు లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగిపోయింది, పాలు కూడా మరుగుతున్నాయి కదా, మనకి ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇది. మీరు ఈ టైంలో కావాలంటే సబ్జా గింజలు కూడా నానబెట్టి వేసుకోవచ్చండి. అవి వేసుకున్నా కూడా ఈ సమ్మర్లో చాలా మంచిది. నేను మాత్రం ఇక్కడ వేయట్లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్లు ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేశాక వేసేసుకోండి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, పూర్తిగా చల్లారినాక ఇంకొంచెం తిక్కుగా అవుతుంది. ఇలా కొంచెం గట్టిపడింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక అరటిపండును ఇలా స్లైసెస్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు అరటిపండనే కాదండి, అనారు, యాపిల్, కివి ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. హెల్త్కి ఏదైనా మంచిదే కాబట్టి మీరు మీకు నచ్చిన ఫ్రూట్ను వేసుకోవచ్చు. ఇప్పుడు బనానా కూడా మనం ఎప్పుడైనా తినే ముందే వేసుకోవాలండి. ఫ్రూట్స్ అనేది మీరు చల్లగా కావాలంటే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు. లేదు ఇలానే తినేస్తామంటే మీరు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఇలా రోజుకు 1 కప్పు తిన్నా ఎంతో ఆరోగ్యము. అలాగే ఈ తామర గింజలు అనేది మన ఒంటికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా రోజు డైట్లో ఉంచుకోండి. అలాగే డైట్ చేసే వాళ్ళు, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి మాత్రం తప్పకుండా తినాల్సిన రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా. తక్కువ టైంలో సింపుల్గా రెడీ అయిపోయింది. కాబట్టి మీ ఇంట్లో ఈసారి ట్రై చేసి మీ పిల్లలకు చేసి పెట్టండి. చేసి పెట్టాక మీకు ఎలా ఉందనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. పిల్లలు ఎలాగో ఫ్రూట్స్ కూడా నచ్చరు కాబట్టి ఇలా చేసి పెట్టారనుకోండి ఈజీగా తినేస్తారు. కాబట్టి ఇలా చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.
అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మన నెక్స్ట్ హెల్దీ స్వీట్ రెసిపీ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ఎంతో హెల్దీ అయిన స్వీట్ చూపిస్తున్నానండి. మనకు రోజు నీరసం లేకుండా హెల్దీగా పనిచేయాలన్నా, ఒంట్లో శక్తినిచ్చే ఈ స్వీట్ని రోజుకొక కప్పు చొప్పున తిన్నా ఎంతో మంచిది. ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ స్వీట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల కాడ నుంచి పెద్దలు ఎవరైనా రోజుకొక కప్పు తినొచ్చండి. కాబట్టి హెల్తీ అయిన ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక దాంట్లోకి ఒక పావు కప్పు మినుములు తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మినప్పప్పునైనా వాడుకోవచ్చు. మినుములు అయితేనే హెల్దీ అనమాట. కాబట్టి ఇలా పొట్టుతోనే వేసుకోవాలి. పొట్టు లేకుండా అయినా వేసుకోవచ్చు. కానీ హెల్దీ అంటే మినుములు ఇలా పొట్టుతోనే తీసుకోవాలి. కొంచెం కలర్ డార్క్గా కనిపిస్తుంది కానీ ఇలా పొట్టుతో తీసుకుంటేనే మనకు చాలా హెల్దీ అనమాట. కాబట్టి వీటిని లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఇలా మనం ఎంత వేయించుకుంటే లోపల వరకు బాగా వేగిందనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 70-80% కుక్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల బియ్యంని వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి. ఒక 2 టీ స్పూన్ల బియ్యం వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ మినుములతో ఇలా పాయసం చేసుకొని తినడం వల్ల మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకుందాం. ఇవి కంప్లీట్గా చల్లారాలి. చూడండి చల్లారినాక చూపిస్తున్నాను. ఇవి కంప్లీట్గా చల్లారాక నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. వీటన్నిటిని మినుములు బియ్యం కలిపి వేసేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇవి కంప్లీట్గా చల్లారినాకనే గ్రైండ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 ఇలాచీలు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే కనుక అవసరం లేదండి. ఓన్లీ ఇలాచీలు అయితేనే ఇలా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా జల్లించుకోవచ్చు కూడా. నేను ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. అందుకే పూర్తిగా చల్లారినాకనే గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితే పిండిలాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా ఈ పిండిని మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకొని మీకు సన్నగా గనక రాకపోతే జల్లించి తీసుకోండి. నాకు ఇక్కడ సన్నగా వచ్చింది పర్వాలేదు కాబట్టి నేను జల్లించుకోవట్లేదు. ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వీటిని తురుముకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీ జార్లోనే వేసేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ మెత్తగా అవసరం లేదండి. లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. ఈ విధంగా పలుకుల్లాగా ఉండాలన్నమాట లైట్గా. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిను పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఈ పిండిలోకి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి. వాటర్ కూడా ఒకేసారి వేయొద్దండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ స్పూన్తోనే కలుపుతున్నాను. ఒకవేళ మీకు స్పూన్తో కనుక రాలేదనుకోండి విస్కర్తో కలుపుకోండి. ఎందుకంటే ఇది మినప్పిండి కదా ఉండల్లాగా వచ్చేస్తుంది, గట్టిపడుతుంది. కలుపుకోవడం కొంచెం కష్టంగా అవుతుంది. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. మరి వాటర్ ఎక్కువ వేయొద్దు. ఇలా కరెక్ట్గా వేసుకొని ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లంను ఇలా తురుముకొని వేసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కరిగించేదే కాబట్టి ఇలా వేసుకున్నాక 1/2 కప్పు వాటర్ పోసి మనకు ఎలాంటి పాకం అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కంప్లీట్గా కరిగే వరకు కరిగించుకోవాలి. బెల్లం అనేది వాటర్ లెవెల్లోకి వచ్చేయాలంతే. మనకు ఎలాంటి పాకం అవసరం లేదు కాబట్టి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లంని కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కరిగించుకోవాలండి. చూడండి నేను ఇక్కడ బెల్లం కంప్లీట్గా కరిగిపోయాక చూపిస్తున్నాను. బెల్లం మొత్తం కరిగిపోయింది కదా, రెడీ అయిపోయిందనమాట. మనకు బెల్లం వాటర్ కూడా రెడీ అయిపోయి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు బెల్లం వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/4 కప్పే వేసాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 1 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన పాయసం చేసుకోవడానికి ఒక కడాయిని పెట్టేసుకోవాలి. మందంగా ఉన్న కడాయిని పెట్టుకోండి. సన్నగా ఉంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా మనకి ఇక్కడ ఎక్కువ అవసరం లేదండి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన బాదాం, కాజు, పిస్తా ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. మీకు డ్రై ఫ్రూట్స్ ఇన్నే అని కాదండి, మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల కొబ్బరి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి దీంట్లోకి. ఇలా వేసుకొని ఈ కొబ్బరిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా మాడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం.
ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి 2:30 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇది కరెక్ట్‌గా మెజర్‌మెంట్ అండి. మీరు ఏ గిన్నెతోటైనా కరెక్ట్‌గా చేసుకోండి. స్వీట్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనం హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి మాత్రమే వాడాము. ఎక్కువ వేరే ఏం వాడట్లేదు. ఓన్లీ బెల్లంనే వేసుకుంటున్నాము. వాటర్ ఎక్కువ మరగనవసరం లేదండి. జస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోతుంది. వాటర్ గోరువెచ్చగా అయ్యాయి కదా! మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా మినుములది, ఆ పిండిని వేసేసుకోవాలి. ఇందులో మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మినుములను బాగా వేయించుకోవాలండి. వేయించుకుంటేనే స్వీట్‌కి మంచి టేస్ట్. అలాగే మనం ఉండలు కట్టకుండా నీట్‌గా కలుపుకోవాలి వాటర్‌లో. మళ్ళీ దీంట్లో వేసినప్పుడు కూడా ఉండలు కడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండలనేది కట్టకుండా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పాయసాన్ని. మనం ఈ పిండి వేశాక చూస్తే మీకు వాటర్‌లాగా ఉంటుంది కన్సిస్టెన్సీ, గానీ మనం ఉడికిస్తూ ఉండగానే దగ్గర పడుతుంది, చిక్కగా అవుతుందనమాట. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. దాదాపుగా దగ్గర పడింది. ఇలా కొంచెం చిక్కపడగానే ఫ్లేమ్‌ని తగ్గించాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోవాలి. మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండగానే చూడండి, మనకు థిక్‌గా అయిపోయిందిగా దాదాపుగా. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ బెల్లం వాటర్ ఉన్నాయి కదా, వాటిని వడగట్టుకోవాలి. బెల్లం వాటర్ని ఎప్పుడైనా వడగట్టుకోవాలండి. దాంట్లో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. కాబట్టి తప్పకుండా వడగట్టుకోవాలి. ఈ వాటర్ వేసిన వెంటనే నీట్‌గా కలిపేసుకోవాలి. బెల్లం వాటర్ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడగానే లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు మనం మిక్సీ పట్టిన కొబ్బరి తురుము ఉంది కదా, అది వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్దగా ఉంటే తురిమి కూడా వేసుకోవచ్చు. అలా అయినా బాగుంటుంది టేస్ట్. ఇలా వేసుకున్నాక ఈ కొబ్బరి తురుము కూడా మొత్తం పాయసంలోకి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి తురుము వేశాక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే కలుపుతూనే పెట్టుకొని ఉడికించుకోవాలి. లేదు లో ఫ్లేమ్‌లో పెట్టారంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తొందరగా కావాలి అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. మనము ఈ స్వీట్ ఎంత ఉడికించుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. మినుములు వేయించుకోవడంలా, స్వీట్ ఉడికించుకోవడంలా, అలాగే కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్‌గా ఉడికిపోయింది మనకు. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్, అది నేను కొంచెం ఉంచాను. ఒక 50% వేసి 50% ఉంచుకున్నాను గార్నిషింగ్ కోసం. ఇలా మొత్తం వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే కలుపుతూ ఉండగానే స్వీట్ అనేది చిక్కబడిపోయింది. ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా స్వీట్ అనేది రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నలుగురికి సర్వ్ చేశాను. చూడండి, ఇలా గిన్నెలోకి తీసేసుకొని స్పూన్తో తింటే చాలా బాగుంటుంది. చూడండి, మన స్వీట్ 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది కదా. రోజంతా పనిచేసి అలసిపోయే ఆడవాళ్ళైనా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకైనా, లేదంటే మార్నింగ్ కానీ రోజుకు ఒక కప్పు చొప్పున ఇలా ఇవ్వండి. చాలా మంచిది. మన బోన్స్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.